ఇక స్పీకర్ అభ్యర్థిగా పదవికి అభ్యర్థిని పెట్టి కూడా చాలా హుందాగా ప్రధాని మోదీతో కరచాలనం చేసి ఓం బిర్లాని సీట్లో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓం బిర్లా వ్యవహార శైలి మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ప్రధాని ముందు ఓం బిర్లా కాస్త బెండ్ అయ్యి విష్ చేశారు అని చెప్పి, అదే తాను కనబడినప్పుడు తనకి విష్ చేసే క్రమంలో స్ట్రైట్గా ఉన్నారు అని చెప్పేసి, సో ఇది రైజ్ చేసినప్పుడు ఓం బిర్లా కూడా రెస్పాండ్ అయ్యారు సార్. అవసరమైతే ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరిస్తా అని చెప్పి. ఒక స్పీకర్, ఒక లోక్సభ స్పీకర్ ప్రధాని కాళ్లకు మొక్కవచ్చా అన్నది ఒక పాయింట్ అయితే, స్పీకర్కి ప్రైమ్ మినిస్టర్కి మధ్య రిలేషన్ ఏంటి, ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాహుల్ గాంధీ విమర్శించింది కూడా నేను చూశాను, బట్ ఆ విజువల్ చూడలేదు. అంటే ప్రణమిల్లుతున్నాడా, బెండ్ అవుతున్నాడా కాదా అని. బట్ అది అవసరం కూడా లేదు, ఎందుకంటే ఓం బిర్లాను కాదంటలేడు కదా. నేను బెండ్ కాలే, నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా స్ట్రైట్గానే ఉన్నాను అంటలేడు. నేను అవసరమైతే కాలు మొక్కుతా, బెండ్ అవుడు ఏంటి అంటే ఇలా కొద్దిగా వంగారు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు. సో వంగడం మీద మొత్తానికి సాష్టంగా పడతా అంటున్నాడు. ఇక పంచాయతీ లేదు, అందువల్ల మనకు ఆ విజువల్ వెతికి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పీకర్ కూడా దాన్ని డిస్ప్యూట్ చేయడం లేదు. ఏది నేను ప్రణమిల్లుతాను కానీ నేను కాళ్ళకే దండం పెడతా అంటున్నాడు కదా. అర్థం కావాల్సింది ఏంటంటే, స్పీకరు పార్లమెంట్ అవతల హౌస్ బయట ప్రైమ్ మినిస్టర్ కాలు మొక్కితే తప్పేమీ లేదు. నాకన్నా వయసులో పెద్దవాడు, నేను కాలు మొక్కుతా అన్నాడు, తప్పలేదు అది. ఎందుకంటే కొంత నార్త్ ఇండియాలోనైతే కాళ్ళు మొక్కడం అనేది కల్చర్. చాలా ప్రాంతాల్లో బెంగాల్, మరాఠీ, ఈవెన్ నార్త్లో కూడా అదొక రొటీన్ కల్చర్. ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే కాలు మొక్కుతారు. సో పెద్దవాళ్ళకు, వయసులో ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కడం అనేది ఒక నేచురల్ కల్చర్లో భాగం. అందువల్ల ప్రధానమంత్రి తనకన్నా వయసులో పెద్దవాడు, తనకు రాజకీయంగా కూడా నాయకుడు, తమ నాయకునికి కాలు మొక్కితే నేరం అని నేను అన్నాను. సో అదేమి ఇప్పుడు మన దగ్గర బానిసత్వము, ఎందుకంటే తెలంగాణలో మనకు పోరాట మనస్తత్వం కదా. ఇక్కడ దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అని పాడితే ఊగిపోయిన సమాజం ఇది. బాంచన్ దొర కాల్మొక్తా అన్న పేద రైతాంగాన్ని తుపాకీ పట్టి సాయుధ పోరాట వీరులుగా తీర్చిదిద్దిన గడ్డ ఇది. అందువల్ల ఇక్కడ మనకున్న స్వభావాల రీత్యా, మనకున్న కల్చర్ రీత్యా వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అది బానిసత్వం లాగా కనబడుతుంది మనకు. కానీ చాలా దేశంలో చాలా ప్రాంతాల్లో కాళ్ళు మొక్కడం అనేది బానిసత్వం కాదు, కాళ్ళు మొక్కడం అనేది గౌరవం. ఇప్పుడు భార్య భర్త కాళ్ళు మొక్కింది అనుకోండి, వెంటనే ఫెమినిస్టులు కత్తులు కటారాలు పట్టుకొని వస్తారు, ఇదేంటి పురుషహంకారం అని చెప్పి. కానీ మన సంస్కృతిలో భార్య భర్తకు కాళ్ళు మొక్కడం అనేది ఒక పవిత్రతకు సింబల్ అది. సో అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. అది వ్యక్తిగతమైంది. సో కాళ్ళు మొక్కడమా మొక్కకపోవడం అనేది వ్యక్తిగతమైంది. నేను నా జీవితంలో మా అమ్మ నాన్నలకు తప్ప జనరల్గా ఎవరికి కాళ్ళు మొక్కను. ఎప్పుడో ఒకసారి దసరా రోజు ఉంటే మా అన్నయ్యకు, మా అన్నయ్య వదినలకు, మా అక్కకు, బావకు, ఇట్లా పెద్దవాళ్ళకి మొక్కుతాను. కానీ నార్మల్గా మా అమ్మ నాన్నలు తప్ప ఎవరికి మొక్కను నేను. సో అందువల్ల ఒక్కొక్కరికి దట్ ఇస్ ఎ పర్సనల్ ఆస్పెక్ట్. సో మొక్కితే నేరమని, మొక్కకపోతే తప్పని అనుకోవడం కూడా పొరపాటు. మొక్కడము, మొక్కకపోయినా ప్రేమ ఉండొచ్చు, కాళ్ళు మొక్కి తర్వాత కాళ్ళు లాగటోడు కూడా ఉండొచ్చు. మనం చాలామంది చెప్తాం, సో కాళ్ళు మొక్కుతూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. సో కాళ్ళు మొక్కడం ఎందుకు, తిట్టడం ఎందుకు? సో పాద పూజలు చేస్తారు, తల్లిదండ్రులకు ఇంత అన్నం కూడా పెట్టరు. సో అందువల్ల కాళ్ళు మొక్కడము, మొక్కకపోవడం అనేది ప్యూర్లీ పర్సనల్. కానీ అందువల్ల నేను స్పీకర్ కాళ్ళు మొక్కుతాను అంటే నేనేం తప్పు పట్టను, ఎందుకంటే అది అక్కడ కల్చర్లో మేబీ అది గౌరవానికి సింబల్గా ఉండవచ్చు, దాని బానిసత్వానికి సింబల్గా చూపాల్సిన అవసరం ఏం లేదు. కానీ సమస్య ఏంటి అంటే, స్పీకర్ హౌస్లో ప్రైమ్ మినిస్టర్ కాళ్ళు మొక్కడమే కాదు, ఈవెన్ వంగకూడదు, దండం కూడా పెట్టకూడదు. దట్ ఈజ్ స్పీకర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద హౌస్. స్పీకర్ వచ్చినప్పుడు ముఖ్యం ప్రధానమంత్రి ఉన్నా లేచి నిలబడాల్సిందే. ఆ సభకు అధిపతి ఆయన, సభాపతి. ప్రధానమంత్రి సభానాయకుడు. సభాపతికి సభానాయకునికి మధ్య సౌహార్ద సంబంధాలు ఉండాలి, పరస్పరం గౌరవించుకోవాలి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ సభాపతి మీరు ఎన్నన్నా, ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా అధ్యక్ష అని మాట్లాడాలి. నరేంద్ర మోడీ నిర్ణయిస్తేనే ఓం బిర్లా స్పీకర్ అయ్యాడు, కానీ ఓం బిర్లా అనుమతిస్తేనే నరేంద్ర మోడీ మాట్లాడాలి సభలో. సో ఓం బిర్లా కనుక ప్రైమ్ మినిస్టర్ జీ ఆప్కో సమయ నహీ దియా, ఆ జరా బయటికి ఏటా కూర్చోవాల్సింది, ఇంకో మార్గమే లేదు. అది సభాపతికి ఉన్న ప్రత్యేకత.
అందుకే సభాపతి ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సభలో ఉన్నా సభాపతి ఎంటర్ అయినప్పుడు లేచి నిలబడాలి. నేను అందుకే 8 ఏళ్ళు చూశాను. రాజశేఖర రెడ్డి కానీ ఎక్కడ ఎప్పుడు కూడా సభాపతి వచ్చిన తర్వాత వచ్చేవాడు కాదు, సభాపతి రాకముందు వచ్చేవాడు కాదు. ఎందుకంటే సభాపతి రావడంతో లేచి నిలబడాలి. రాజశేఖర రెడ్డిని చాలాసార్లు గమనించాను. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్, స్పీకర్ వచ్చి మా చైర్మన్ అనుకుంటారు ఆ శాసన మండలిలో, చైర్మన్ వచ్చి కూర్చున్న తర్వాతనే సీఎం వచ్చేవారు. ముందొచ్చి కూర్చున్న సందర్భం నేను చూడలేదు. ఏదైనా మిస్ అవుతే మిస్ కావచ్చు. ఎందుకంటే చైర్మన్ రాకముందే వచ్చి కూర్చుంటే చైర్మన్ రావడంతో లేచి నిలబడాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎలా జాగ్రత్త పడతారంటే చైర్మన్ రాకముందు కూర్చోరు. ఒక్క రోషయ్య మాత్రమే కూర్చునేవాడు. ఆయన చైర్మన్ రాకముందు వచ్చి కూర్చునేవాడు. సో చైర్మన్ రావడంతోనే లేచేవాడు ముఖ్యమంత్రి కూడా. సో అందరితో పాటు మాతో పాటు లేచేవాడు. సో అందువల్ల సభాపతియే. సో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, స్పీకర్ సభాపతి. అందువల్ల నేను కాలు మొక్కుతా అంటే దట్ ఈజ్ అవుట్ సైడ్ ద హౌస్. ఇన్సైడ్ ద హౌస్ స్పీకర్ షుడ్ రెస్పెక్ట్ ది సాంక్టిటీ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంటుకు సభాపతికి ఉండేటువంటి గౌరవం అది. కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి. రాష్ట్రపతిని నరేంద్ర మోడీ డిసైడ్ చేసిన అభ్యర్థి రాష్ట్రపతి అవుతాడు, అందరికీ తెలుసు కదా. ద్రౌపది ముర్ము. కానీ రాష్ట్రపతి వస్తే ప్రైమ్ మినిస్టర్ లేదు నిలబడాల్సిందే కదా. ప్రెసిడెంట్ కదా. ప్రెసిడెంట్ ఈజ్ అబోవ్ ప్రైమ్ మినిస్టర్ కదా. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ ప్రోటోకాల్స్ విచ్ హ్యావ్ టు బి మెయింటైన్. పార్లమెంటరీ డెకోరం అంటారు, పార్లమెంటరీ ప్రోటోకాల్స్ అంటారు. అందువల్ల ఇది వివాదం కాకుండానే చూసుకోవాలి. పరస్పరం గౌరవంతో పనిచేయాలి తప్ప ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ప్రైమ్ మినిస్టర్, స్పీకర్. కానీ స్పీకర్కు ప్రైమ్ మినిస్టర్కు ఎవరు ఎక్కువ అనే చర్చే రాకూడదు. కానీ సభా వ్యవహారాలకు సంబంధించి సభలో మాత్రం స్పీకర్ ఇస్ ద హెడ్. అందుకే అతను సభాపతి అంటారు, ప్రైమ్ మినిస్టర్ను సభా నాయకుడు అంటారు.